నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ఘోర దుర్ఘటన. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు దుర్మరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహానాడు సన్నాహక సమావేశాలు. కొత్తపేట నియోజకవర్గ మహానాడు. కాకినాడ జిల్లాలో బీజేపీ సింధూర్ సంబరాలు. జగ్గంపేటలో తిరంగా ర్యాలీ. తుని లయన్స్ క్లబ్ కు కొత్త రథసారథులు. అట్టహాసంగా కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విజయనగరం జిల్లా మృత్యు శకటం నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. పార్కింగ్ లో ఉన్న కారులో సరదాగా నలుగురు పిల్లలు ఎక్కి డోర్ వేసుకున్నారు. డోర్ లాక్ పడటంతో ఊపిరాడక నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి. విజయనగరం మండలంలో ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడిన సంఘటనలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కార్ డోర్ వేశారు. దీంతో కార్ డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్, బుర్లు ఆనంద్, ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి, చరిష్మా, కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. బాధాకరమైన ఇన్సిడెంట్ ద్వారపూడిలో జరిగింది. అయితే ఇద్దరు ఆడపిల్లలు సెకండ్ క్లాస్లో ఉన్నారు, ఇంకొక ఆడపిల్ల ఫస్ట్ క్లాస్లో ఉన్నది, అబ్బాయి ఏమో థర్డ్ క్లాస్లో ఉన్నారు. ముగ్గురు కూడా ఆడుకుంటా ఒక కారులో ఎక్కారు. అయితే ఓపెన్ ఎవరో పార్క్ చేసి ఉన్నారు, ఆ కార్ ఏమో లాక్ చేయలేదు, అది ఓపెన్గా ఉంది. ఆడుకుంటా ఆ కార్లో ఎక్కారు. అన్ఫార్చునేట్గా కార్లో ఎక్కి ఆడుకుంటా ఉన్నారు, కానీ కార్ ఏమో లోపల నుంచి వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. హీట్ వేడి చాలా ఎక్కువ ఉండటం వలన వాళ్ళు దాంట్లో అన్ఫార్చునేట్గా చనిపోయారనేది ఇది జరిగింది, ఈ ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు నలుగురు పిల్లలు మార్చరీలో పెట్టారు, ఇక్కడ ఉన్నారు. అది విచారణ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం జరుపుకుంది. ఉగ్రమూకను తరిమి కొట్టేందుకు మోడీ సర్కార్ సింధూర్ పేరిట దేశ రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్న కమలనాథులు తిరంగా ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడి నిరసిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం హర్షిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్డు మీదుగా సుమారు 100 మందితో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కన విశ్వేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి తెలియజేశామన్నారు. బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కామినేని జయశ్రీ, జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ దేశ పరిరక్షణకు సైనికులు చేస్తున్న కృషిని మరువలేమన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదుల యొక్క దుశ్చర్య ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచం కూడా చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సింధూరాన్ని వారు మిలిటెంట్స్ ఏ విధంగా కాలరాశారు అనేటువంటిది మనందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనసులో ఎంతో తీవ్రమైనటువంటి మనోవేదకు గురి చేసింది. వెంటనే మన భారత ప్రభుత్వం త్రివిధ దళాలని అలర్ట్ చేసి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనౌన్స్ చేశారో ఆ రోజునే తెలుసు చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి ఏ విధమైన గతి పడుతుందో అని చెప్పేసి. అదేవిధంగా భారతదేశం త్రివిధ దళాలు కలిపి ఆ రోజు చేసినటువంటి పిఓకే పైన దాడిని ముష్కర్లు ఎవరు కూడా తేరుకోలేని రీతిలో వారి స్థావరాలన్నింటి ధ్వంసం చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ఈ చర్యని యావత్ ప్రపంచం కూడా చూసింది, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలపై కూడా ఆ రోజు ఇండియన్ ఆర్మీ దాడి చేసింది, వారందరినీ కూడా తోదముట్టించింది. ఏదైతే కేవలం ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశం చూడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి కళ్ళు కన్నారో దానికి అడ్డొచ్చేటువంటి మా రక్తం, మా లేడీస్ రక్తం యావత్ 140 కోట్ల జనాల రక్తం ఉడికిపోయి ఏం చేస్తారు ఏం చేయాలి ఇది అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం, మన మోడీ గారు, మన మొత్తం అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే
మన భారతీయులు అందరం కలిసి మన భారత సింధూర్ అనే పేరు పెట్టి, ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఎవరినైతే ఈ ముష్కరులు అంటే టెర్రరిస్టులు ఎవరైతే వీళ్ళు ఇలా చేశారో, సామాన్య మానవులు ఎవరై ముస్లిమ్స్ అయినా భారతీయులైనా సామాన్య మానవులే అని చెప్పి ముష్కరుల దాడి చేసి పీఓకో దాంట్లో వెళ్ళి ఇక్కడి నుంచే మనం వాళ్ళ పాకిస్తాన్ స్థలంలోకి వెళ్లకుండా మన మిసైల్స్ ఎంత బాగా పనిచేసినాయి అంటే అది యావత్ భారతదేశానికి కనువిప్పయింది. ఎప్పుడు చిన్న చూపు చూసేవారు. ర్యాలీ అనంతరం బోర్డర్లో పనిచేస్తున్న సైనికుడిని సాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు, కొత్తకొండ బాబు, బోండా రంగా, పాబోలు స్వామి, భరత్ మాలి తదితరులు పాల్గొన్నారు. భారతీయ మహిళల యొక్క నుదుట సింధూరాన్ని చెరిపేస్తే అది ఏ విధంగా ఉంటుందనేది ఒక ట్రైలర్ లాగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రమూకల మీద దాడి చేసి చూపించడం జరిగింది. దీన్ని ఎటువంటి కుల మతాలకి ఉడిపెట్టకుండా ఏ స్త్రీలనైతే వాళ్ళు హింస పెట్టారో అదే స్త్రీల చేత యుద్ధం చేయించి వాళ్ళని తుదముట్టించడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్రమూకలకి కూడా ఒక గుణపాఠం కావాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనందరం కూడా రుణపడి ఉండాల్సింది సైనికులకి. పగలనక రాత్రనక ఎండనక వాననక వాళ్ళ ప్రాణాలు లెక్కించకుండా మన ప్రాణాల రక్షణ కోసం 24 గంటలు పోరాడుతున్న ప్రతి భారతీయ సైనికుడికి కూడా అన్ని పార్టీల తరఫున మేమందరం కూడా సెల్యూట్ చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగ్గంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే. భారతదేశం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇక మీదటన ఉగ్రమూకలందరూ కూడా తోక ముడుచుకొని సామాన్య జనాలలో కలుసుకొని అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఆపరేషన్ థియేటర్స్, నిష్ణాతులైన వైద్య నిపుణులతో నిరంతర వైద్య సేవలు ఏఎస్ఎల్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ సందీప్ రెడ్డి అనూష నేతృత్వంలో రావులపాలెంలో ఏఎస్ఎల్ ఆసుపత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. డాక్టర్ మేడపాటి సందీప్ రెడ్డి, డాక్టర్ మేడపాటి అనూష ఆరితేరిన వైద్య నిపుణులు. సేవే పరమార్థంగా గ్రామీణుల ముంగిట అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆవిష్కరించారు. ఇప్పటికే రావులపాలెంలో ఎంబీ హాస్పిటల్ ద్వారా వైద్య నారాయణులుగా పేరొందిన డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ అనూషాల నేతృత్వంలో రావులపాలెం వేదరేశ్వరం రోడ్లో ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అత్యాధునిక వసతులు, సాంకేతిక టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ఆదివారం హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పలు విభాగాలను ప్రారంభించారు. డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ అనూషాలను అభినందించారు. కాకినాడ జిల్లా తుని లయన్స్ క్లబ్ కొత్త రథసారథులు కొలువు తీరారు. స్థానిక సీతారామ యోగా కేంద్రంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ చైర్మన్ తిరుపతి రాజు హాజరు కాగా ఇండక్షన్ ఆఫీసర్లు శ్రీ కె గాంధీ కార్యవర్గం చేత ప్రమాణం చేయించారు. క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా కుచ్చెర్లపాటి భీమరాజు, అధ్యక్షుడు జి.ఏ. నాయుడు, ఉపాధ్యక్షులుగా విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కుసుమంచి సత్యనారాయణ, దండెం రామచంద్రరావు, కార్యదర్శిగా నెల్లిపూడి రాజబాబు, కోశాధికారిగా కెవి రమణ తదితరులు ప్రమాణం చేశారు. అది కూడా చాలా మంచిది. తర్వాత మన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. న్యాచురల్ కలం మీరు అందరూ కట్టే ఫీజులో 50 రూపీస్ న్యాచురల్ కలం డిమాండ్ చేస్తున్నారు. అది మన ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ ఫండ్ ఉంది. ఏదైనా న్యాచురల్ కలం ఆల్రెడీ మీరు అప్లై చేస్తే తప్పకుండా ఇంటర్నేషనల్. అలాగే మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏదైనా సపోజ్ ఐ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నారు, ఏదైనా టెస్టింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు, ఇలాంటి సర్వీస్ చేయడానికి కూడా
ఇంటర్నేషనల్ నుంచి మీకు సపోర్ట్ చేస్తాం. అంటే మనం మ్యాచింగ్ ఇస్తే ఇంటర్నేషనల్ కూడా సపోర్ట్ చేస్తాం. మరి తుల్లో ఉందో లేదో కానీ చాలా చోట్ల టెస్టింగ్ సెంటర్స్, ల్యాబ్స్ చాలా చోట్ల ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్తో అప్పించే విధానం, ఏం చేయాలని అడిగే విధానం కానీ, అలాగే ఇవాళ తలుచుకుంటేనే కోరికల్ని మన కోరికల్ని తీర్చే అమ్మవారు తలుపులమ్మ అమ్మవారికి మామూలుగా తలంపులమ్మ గారు మామూలుగా అయితే శ్రీవారి దర్శని వాడు చాలా ఆస్పీషియస్ డే అంట, మాకు తెలియదు. కానీ ఆయన ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజు అసలు మామూలుగా అయితే దర్శనం అయితే అవ్వదు. మేము ఎవరన్నా చేసుకోవాలనుకున్నా 10 మంది వచ్చాం వైజాగ్ నుంచి, అసలు ఛాన్సే లేదు. కానీ ఆయన దగ్గరుండి 3 కార్లు వెయిట్ చేశారండి. అసలు నిజంగా ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం గురించి, అసలు విషయం చెప్పకుండా ఇవాళ ఎవరిని ఇంటికి వస్తారంటే హోటల్లో రూమ్ బుక్ చేసి కారు ట్యాక్సీ పెట్టి అక్కడ వచ్చిన తర్వాత మాట్లాడి ఇట్లా ఉంటుంది సిటీలో వ్యవహారం. అట్లాంటిది మేము వైజాగ్ నుంచి 15 రోజుల నుంచి మమ్మల్ని ఫాలో అప్ చేసి అక్కడ ముందు ఆర్చ్ దగ్గర ఒక కారు విత్ మన మెంబర్స్తో, ఆ తర్వాత మధ్యలో ఒక కారు మమ్మల్ని ఫాలో అయింది. ఆ చివరిలో ఒకసారి చివరి అమ్మవారి దగ్గర అలాగే దేవస్థాన మాస్టారు, తర్వాత వచ్చేసి మన ముస్లిం సత్యనారాయణ గారు, తర్వాత నాగబాబు గారు, ముఖ్యంగా వీళ్ళ ఆశీస్సులతో నేను ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా కష్టపడతానని చెప్పేసి నేను చెప్తాను. ఎప్పుడు కూడా మన రవి గారు అయితే కనుక దాని గురించి ఖచ్చితంగా చెయ్యాలి. మీరు చెప్పినటువంటి పార్టీలో ఐపాడ్ ఒకటి, తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి, నాకు ప్రతిరోజు మీటింగ్లో కలిసినప్పుడు ఫోన్ చేసి నాయకులు మనం చేయాలి, ఇది చేయాలని చెప్పేసి రవి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే మన తుదిలో ఈ టీం రావడానికి పోరాడాలని నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో మే 27 నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందుగా కొత్తపేటలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సాధించిన విజయం పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చిందని, ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఇప్పుడు మన బాధ్యత ఎక్కువ ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కుటుంబ సంక్షేమ సారథులు అంటే KSS అన్నాం మనం. నాగభూషణ శ్రీనివాస్ గారు, పక్కపడి నరసింహబాబు గారు, విద్యా ఆదినారాయణ గారు, షరీఫ్ గారు, శ్రీ బద్దూరు సుబ్బారావు గారు, కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ. ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన నినాదం. ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క గొప్పదనం, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ,
యొక్క అంకిత భావం, ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. ఆ విధంగా 4 దశాబ్దాలు పైబడిన తెలుగుదేశం పార్టీ అనే నమస్కారం. మరి ఈ రోజున పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 18, 19 అటువంటి ఈ రోజున మన కార్యక్రమం మన సత్యానందం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగాల్సింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి సత్యానందం గారికి అండగా మీరందరూ ఒక పిలుపు మేరకు పిలిస్తే మరి ఎంతటి కార్యక్రమాలన్నా వదిలి ఇక్కడ వస్తున్నారు. ఈ మధ్య 2-3 కార్యక్రమాలకి అమలాపురం కాకినాడ నియోజకవర్గం వెళ్ళాం. మహానగరంలో ఏదైనా పిలిస్తే వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసుకొని వస్తే జనం వస్తున్నారు తప్ప పిలిపిస్తే ఇచ్చే జనం లేరు. అటువంటిది మన కొత్తపేట నియోజకవర్గంలో మరి సత్యానందం గారి తీరు ఎలా ఉంది అనే దానికి ఎమ్మెల్యే అయ్యాక ఎమ్మెల్యే అవ్వకుండా ఎలా ఉన్నదానికి ఇదే నిదర్శనం. ఈ కట్టడి ఉన్నని చెప్పు కొత్తపేట నియోజకవర్గాన్ని ఎవరు కూడా ఏ పార్టీ కూడా తాకలేదు. తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడూ మారు మోగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన అహోరాత్రులు కృషి చేస్తూ సంక్షేమమే మన అభివృద్ధి, రానున్న రోజుల్లో మన యువతకు మంచి అవకాశం ఇవ్వాలన్న భావంతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ ప్రజల్లో ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏమీ చేస్తలేదు అనే భావన ఉంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఒక పక్కన రాష్ట్ర సంపద పెంచుతూ మరి కేంద్రాన్ని మరి అధ్యక్షిస్తూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసి ఒక భాగం నడిపిస్తున్నారు. 9 ఏళ్ళలో ఎంత మంచి కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు మరి చేస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే. ఈ దేశం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. రేపు 27, 28, 29 ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అలా వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి కూడా మరి ఆ సందేశాలు వస్తాయి రమ్మనమని. అలాగే మీలో ఎవరైనా ఉత్సాహం ఉంటే పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బస్సులు పెట్టి కడప వెళ్ళవలసి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు నుదుటిపై చెరిగిన పసుపు కుంకాలకు మద్దతుగా భారత ప్రభుత్వం తీవ్రవాదులను అంతం చేయడానికి జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు మద్దతుగా రావులపాలెంలోని టీం నేను సైతం యువకులు రక్తదానం చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. రావులపాలెంలోని సిఆర్సి సేవా సంస్థలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు, టీం నేను సైతం గౌరవ అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఎందరో మహానుభావులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, అందులో భాగంగా వీర జవాన్లకు మద్దతుగా టీం నేను సైతం సేవా సంస్థ సభ్యులు, యువతి యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా మొమెంటోలు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి డైరెక్టర్లు కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, రుద్రరాజు, సీతారామాంజనేయరాజు, కట్లమూడి సూర్యనారాయణ, టీం నేను సైతం సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అన్నం బండిని కానీ లేదంటే ఇప్పుడు చేసే అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. దీని అందరికీ కూడా ఆయన ఏంటంటే వెనకాల నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మీరు ఎదరికెళ్ళండి అని ప్రతి విషయంలోని కూడా ఆయన సపోర్ట్ తోటే ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రక్తదానం చేసిన వాళ్ళందరికీ మేము ఇచ్చి మేమంటూ నాకు తెలిసేది చాలా చిన్న విషయం అది. ఎందుకంటే మీరు ఇచ్చి దానమే చాలా గొప్పది. ఇప్పుడు రవి గారు చెప్పారు ఈ తలసేమియా పిల్లలు ఏది 21 రోజులకి ఒకసారి బ్లడ్ ఇవ్వాలి. అలా మొత్తం జీవితాంతం ఇది ఎంత ఇది అనుకున్నా ఏంటది పాపం లైఫ్ అంతా జీవితాంతం కూడా అలాగే లైఫ్ని తీసుకెళ్ళాలంటే నిజంగా కూడా వాళ్ళందరిలోని కూడా వాళ్ళ బ్లడ్ ఇది చెప్తున్నారు. బ్లడ్ ఇవ్వాలంటే వాళ్ళంతా హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి బ్లడ్ దొరుకుతుందో దొరకదు. ఇది ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నాం అంటే నిజంగా చాలా ఇన్స్పైర్. ఎందుకంటే మన బిజీ టైంలో మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకో వేలో ఇవన్నీ కూడా అందరికి అవసరమైన విషయాలు. ఇవన్నీ
బాగా బాగా నీడున్న విషయాలు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ అందరూ ఉన్నారు, ఎవరి పనుల్లో ఏదో అలా అలా చేసుకుంటా కూడా వీటికి ఇంతమంది ఇంత ఎలాగ వచ్చి స్పందిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. నిజంగా మేము రావులపాలెం గ్రామంలో మన భారతదేశ ఆపరేషన్ సింధూర్ సైనిక సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా సైనికులందరికీ పూర్తి మద్దతుగా మన రావులపాలెం గ్రామంలో నేను సైతం టీం ఒక సేవా దృక్పథంతో తల ఇసు మీద వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరికీ బ్లడ్ షార్టేజ్ వస్తుంది, వారికి కూడా సహకారం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనతో బ్లడ్ డొనేషన్ సంజీవిని వాలంటీర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం రావులపాలెం సిఆర్సిలో ఈ కార్యక్రమానికి అత్యధికంగా సుమారు 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావటం, వారందరూ డొనేషన్ చేయటం మా భారతదేశ ఐక్యతని, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎవరైనా సరే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మన దేశ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో సింధూర్ కార్యక్రమానికి పూర్తి మద్దతు సైనికులకు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేను సైతం యువతకి అలాగే అంబడి కిషోర్ మిత్రులందరికీ కూడా పొందానికి నాకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు ముందు కూడా వీరు ఇంకా సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మా వంతు సహకారం మేము అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటనలో 26 మంది టూరిస్టుల్ని అమాయకంగా పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండిస్తూ భారత సైన్యం మరి ఆ రోజు జరిగిన సంఘటనకి పాకిస్తాన్ యొక్క వారి జరిగినటువంటి దుర్మార్గ చర్యని ఖండిస్తూ మన సైన్యం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సైన్యానికి బాసటగా నిలుస్తున్నటువంటి యువకుల్ని మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిదుట సింధూరాన్ని తీసినటువంటి ఈ తీవ్రవాదుల ఏరువేతలో సైన్యం తమ ప్రాణాలు కోల్పోతున్నా కూడా లెక్క చేయకుండా టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారత సైన్యానికి మద్దతు పలుకుతూ తలసేమియా బాధితులకు కూడా ఈ రక్తదానాన్ని దానం చేయడం ద్వారా సైన్యానికి బాసటగా రక్షణగా ఉండడం కోసం యువకులు నేను సైతం టీము పెద్దలు నాగమోహన్ రెడ్డి గారు, అంబటి కిషోరు, వారి టీము, వారి మిత్రబృందం అందరూ కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 50 నుంచి 60-70 మంది పైచిలకు యువకులు రక్తదానం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పటికే ఆ బాటలో వీరంతా ప్రయాణిస్తూ ఉన్నారు. వీరికి బాసటగా మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నటువంటి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి యువకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి యువకుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో కసింకోట ఉన్న పాఠశాలలో తరపున శంకర్ ఫౌండేషన్ వాళ్ళు సుమారు 150 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కసింకోట స్వగ్రామానికి చెందిన సీరియల్ ఆర్టిస్ట్ నయన్ చేతుల మీదుగా పేదవాళ్లకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం జరిపించారు. అలాగే ఆర్టిస్ట్ నయన వీల్ చైర్ను వికలాంగులకు అందజేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రెసిడెంట్ మధు, సెక్రటరీ గుప్తా, ట్రెజరర్ సంతోష్, వాసవి జాగృతి అనకాపల్లి ప్రెసిడెంట్ నారాయణ మల్లేష్, నుదురుపాటి తాతాజీ, సత్యశ్రీ, శంకర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అరుణ్ మరియు డాక్టర్ రాధా పాల్గొన్నారు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య వాళ్ళు ఇక్కడ కసింకోటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సో ఇది నా హోమ్ టౌన్ అండి. నేను పుట్టిన ఊరు, మా ఫాదర్ ఊరు. తెలిసి నా వంతు సాయంగా నేను చేయాలని ఏదో నా వంతు సాయం నేను చేశాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. జై వాసవి. ఈరోజు కసింకోటలో శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇదే ప్లేస్లో కండక్ట్ చేస్తే 196 మంది పేషెంట్లు వస్తే 59 మందిని ఆపరేషన్స్ కూడా తీసుకెళ్లి అందులో ఒక 40 మంది వరకు స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో నేను అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే మా సెక్రటరీ, మా ట్రెజరర్, మా కార్యవర్గ సభ్యులందరితో కలిపి ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలిసి మన టీవీ ఆర్టిస్ట్ నైనా గారు కూడా వీళ్ళ ప్రాపర్ కసింకోట విలేజ్ అవటం వల్ల మేము ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలుసుకొని ఆమె కూడా ఒక వృద్ధురాలకి ఒక వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 10 మందికి రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ ఒక 90 మంది ఓపీ కూడా రావడం జరిగింది. ఈ ఓపీలో ఎంతమంది అయితే అంతమందికి ఆపరేషన్స్ కూడా తీసుకెళ్ళడానికి మేము రెడీగా బస్సు కూడా ఇక్కడికి వచ్చింది. ఎవరైతే ఆపరేషన్స్కు క్వాలిఫై ఉంటారో, ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళని కూడా మధ్యాహ్నం లంచ్ పెట్టి తీసుకొని వెళ్ళి రేపు అక్కడ అన్ని రకముల ఉచిత టెస్టులు చేస్తూ ఎల్లుండి ఆపరేషన్ కండక్ట్ చేసి మరలా అదే బస్సులో వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి 2 రోజులు పోయినాక మరలా చెకప్ కూడా డాక్టర్ వచ్చి చెక్ చేసి అవసరమైతే వాళ్ళకి స్పెటికల్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆఫ్ ఆల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లాలో ఘోర దుర్ఘటన, కారులో ఊపిరాడక 4 చిన్నారులు దుర్మరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహానాడు సన్నాహక సమావేశాలు, కొత్తపేట నియోజకవర్గ మహానాడు. కాకినాడ జిల్లాలో బీజేపీ సింధూర్ సంబరాలు, జగ్గంపేటలో తిరంగా ర్యాలీ. తుని లయన్స్ క్లబ్ కు కొత్త రథసారథులు, అట్టహాసంగా కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.